ఇక సింహపురి సవాళంశం కొత్త మలుపు తిరిగింది. ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్, ఎమ్మెల్సీ సోమిరెడ్డిల మధ్య ఆరోపణల పర్వం మరో మలుపు తిరిగింది. సోమిరెడ్డి విదేశాల్లో 1000 కోట్ల ఆస్తులు కూడబెట్టారని ఇన్నాళ్లు ఆరోపించారు కాకాని. అయితే ఆయన చూపించిన డాక్యుమెంట్లు ఫోర్జరీవని ఖండిస్తూ వచ్చారు సోమిరెడ్డి. దీనిపై నెల్లూరు రూరల్ పోలీసులకు, డీజీపీకి కూడా ఫిర్యాదు చేశారు ఆయన. ఈ కేసు విచారణ కూడా జరిగింది. ప్రస్తుతం నెల్లూరు ఎస్పీ విశాల్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. అడిగినప్పుడు ఒక కీ చాలు. కూర్చోండి. నెల్లూరు ఎస్పీ విశాల్ మీడియాతో మాట్లాడడానికి సిద్ధమవుతున్నారు. సింహపురి సవాళ్ల కొత్త మలుపు తిరిగింది. ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిల మధ్య ఆరోపణల పర్వం మరో మలుపు తిరిగింది. సోమిరెడ్డి విదేశాల్లో 1000 కోట్ల ఆస్తులు కూడబెట్టారని ఇన్నాళ్లు ఆరోపించారు కాకాని. అయితే ఆయన చూపించిన డాక్యుమెంట్లు ఫోర్జరీవని ఖండిస్తూ వచ్చారు సోమిరెడ్డి. దీనిపై నెల్లూరు రూరల్ పోలీసులకు, డీజీపీకి కూడా ఆయన ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణ కూడా జరిగింది. ప్రస్తుతం నెల్లూరు ఎస్పీ విశాల్ మీడియాతో మాట్లాడడానికి సమాయత్తం అవుతున్నారు. లైవ్లో అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. సిమ్ కార్డ్స్ పెట్టచ్చు. సిమ్ కార్డ్స్ ఉందా? అవసరం లేదు. ఎక్స్ట్రా ఉండాలి కదా సిమ్ కార్డ్స్. 5 ఇంకొక ఎక్స్ట్రా 6 డ్యూయల్ సిమ్ వేరే ఉందా? దానికి మైక్ 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 అంత దగ్గరే తీసుకుంటా. నెల్లూరు నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తున్నాము. నెల్లూరు ఎస్పీ విశాల్ మీడియాతో మాట్లాడడానికి సిద్ధమవుతున్నారు. సింహపురి సవాళ్ళ అంశం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. కాకాని అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిల మధ్య వాగ్యుద్ధం అటు తీవ్ర రూపం దాల్చి ప్రతిక్షణం మలుపు తిరుగుతూ వచ్చింది. నెల్లూరు ఎస్పీ దీనికి సంబంధించి విచారణ పూర్తి చేశారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపణ చేశారు. నెల్లూరు ఎస్పీకి అలాగే ఆంధ్రప్రదేశ్ డీజీపీకి కాకాని సమర్పించిన డాక్యుమెంట్లు ఫోర్జరీవని, వాటిని ఖండిస్తూ ఒక రాతపూర్వక ఆరోపణ చేశారు. దానికి సంబంధించి విచారణ పూర్తయింది. విచారణకు సంబంధించిన డీటెయిల్స్ ప్రస్తుతం నెల్లూరు ఎస్పీ విశాల్ మీడియాతో వెల్లడించడానికి అక్కడ సమాయత్తం అవుతున్న దృశ్యాల్ని మనం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాము. డీజీపీకి, నెల్లూరు రూరల్ పోలీసులకు సోమిరెడ్డి ఫిర్యాదు చేశారు. కేసు విచారణ పూర్తయింది. ప్రస్తుతం నెల్లూరు ఎస్పీ విశాల్ మీడియాతో మాట్లాడడానికి సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ అలాగే ఎమ్మెల్సీ సోమిరెడ్డిల మధ్య జస్ట్ ఒక క్వశ్చన్ అడిగాను, 4 o'clock ఏముందా అని. దానికి స్మైలీలో, దానికి క్వశ్చన్లో ఏంటి సార్ అని. సో ఐ థింక్ ఇప్పుడు క్లియర్ అయింది దేనికోసం అడిగాను. ఈ క్లోజప్ గ్రూప్లో ఇంకా ఫార్వర్డ్లు ఇది ఆగలేదు. ఇంకా న్యూస్ ఐటమ్స్ ఫార్వర్డ్లు ఆగలేదు. అంటే మీకు ఇంకా ఒక మంచి ఇష్యూ చెప్తాను. ఈ ఎవరైనా ఫార్వర్డ్ చేసిన తర్వాత నేను దాని నంబర్ తీయలేదంటే వేరే ఒక 2-3 నాకు మెసేజ్ చేస్తారు, సార్ ఫలానా నంబర్ చూడండి సార్ ఫార్వర్డ్ చేస్తున్నా, దయచేసి రిమూవ్ చేయండి వెంటనే. సో మీ వాళ్ళే నాకు మెసేజ్ పెట్టి జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ యాక్ట్ వాళ్ళకి ఎందుకు ఇది పిక్చర్? ఓకేనా? స్టార్ట్ చేయవచ్చా? ఓకే. ఎనీ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ కేస్, సో ఐ డోంట్ వాంట్ టు అన్నెసెసరీలీ డిలే ద హోల్ ప్రాసెస్. బుద్ధాన్ని తర్వాత పెడదాం కదా. తర్వాత ఇవన్నీ అయిన తర్వాత వీ కెన్ టేక్ స్నాప్ టుగెదర్. నువ్వు చేరేసుకో, ఇట్స్ రెడీ రా. పర్లేదు, కూర్చొని అందించి నాకు ఇస్తారులే. చేరే ఎస్ఐకి.
సినిమా రిలీజ్ అయిందా? సినిమా రిలీజ్ చేయండి సార్ అండి. అదే రిలీజ్ చేయమంటున్నారా? అచ్చా ఇది 150 అంటున్నారా? టికెట్ రాలేదా? ఓ ఇది ఫినిష్ చేసి అక్కడికి వెళ్ళాలా? ఈ ప్రెస్ మీట్ ఫినిష్ చేసి నువ్వు అక్కడికి వెళ్ళాలా? కరెక్టా నువ్వు ఇచ్చింది? టీవీ9 లైవ్. నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టా? ఓకే. యా ఇఫ్ యు ఆర్ రెడీ వీ కెన్ స్టార్ట్. అందరూ రెడీగా ఉంటే స్టార్ట్ చేయవచ్చు కదా? కెన్ వి స్టార్ట్? హాఫ్ మినిట్. ఓకే. ప్రింట్ వాళ్ళు మ్యాక్సిమం వచ్చారా అందరూ? ప్రింట్ వాళ్ళు ఓకే. ఆరోపణ సోమిరెడ్డి విదేశాల్లో 1000 కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టారని, కానీ ఆ ఆరోపణలకు కారణమైన డాక్యుమెంట్లు ఫోర్జరీవని ఆయన ఖండిస్తూ వచ్చారు. సో కాకాని గోవర్ధన్, ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ తప్పుడు డాక్యుమెంట్లు అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అటు డీజీపీకి ఇటు నెల్లూరు రూరల్ పోలీసులకు ఒక రాతపూర్వక ఫిర్యాదు చేశారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ విచారణకు ఆదేశించారు. నెల్లూరు పోలీసులు దీనిపై విచారణ పూర్తి చేశారు. సింహపురి సవాళ్ళంశం ఇప్పుడు దీంతో కొత్త మలుపు తిరిగినట్టయింది. సో నెల్లూరు ఎస్పీ విశాల్ మీడియాతో మాట్లాడడానికి సిద్ధమవుతున్నారు. సో ఆయన ఏం చెప్తారు అన్న దాని మీద కాకాని గోవర్ధన్ కరెక్టా, లేకపోతే ఆయన ఆరోపించినట్టు ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిజంగానే విదేశాల్లో 1000 కోట్ల రూపాయల ఆస్తుల్ని కూడబెట్టారా అన్న అంశం మరికొద్ది సేపట్లో తేటతెల్లం కాబోతోంది. విశాల్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో కొనసాగిద్దాం. ఓకే రెడీనా? స్టార్ట్ చేసుకోవచ్చా? ఓకే. అందరికీ నమస్కారాలు అండి. గత నెల 28 రోజు ఎమ్మెల్సీ సోమిరెడ్డి గారు మా నెల్లూరు రూరల్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మేజర్గా ఈ కంప్లైంట్లో మనము సెక్షన్స్ ఆఫ్ 120B, 468, 469, 471 ఐపీసీ సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ను నమోదు చేయడం జరిగింది. ఈ అన్ని కేసులో ఇంపార్టెంట్గా మనము వెంటనే రెస్పాండ్ అయ్యి వెంటనే ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. దీని భాగంగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా 3 బృందాలను అరేంజ్ చేయడం జరిగింది. ఈ 3 బృందాలు, ఒక బృందం ఇంపార్టెంట్గా ఫోర్జరీ సెక్షన్స్, అదేవిధంగా మెయిన్ ముద్దాయి ఎవరున్నారో దాని ఇన్వెస్టిగేషన్కి ఒక బృందాన్ని పెట్టడం జరిగింది. రెండోది ఈ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లొకేటింగ్ ది అక్యూజ్డ్, దీని మీద ఒక బృందం పని చేయడం జరిగింది. మూడో బృందం ఏదుంది, లీగల్ ఆస్పెక్ట్స్, దీనికి తీసుకోవాల్సింది ఇంపార్టెంట్, మనము లీగల్ ప్రొసీజర్స్ ఫాలో అవ్వాల్సింది ప్రొసీజర్స్, దీని మీద ఒక స్పెసిఫిక్గా ఒక టీమ్ను పెట్టడం జరిగింది. సో టోటల్గా 3 బృందాలు ఈ కేసు మీద వర్క్ చేయడం జరిగింది. చాలా చక్కగా విత్ ఇన్ నాట్ మోర్ దెన్ 10 డేస్లో ఈ టీమ్స్ అన్ని వర్క్ చేసి ఈ టీమ్స్కి నిన్న నైట్ ఒక మంచి సక్సెస్ అందింది. ఎస్టర్డే at around 1 AM we have arrested a person by name Pasupuleti Chiranjeevi alias Pasuparthi Chiranjeevi alias Mani Mohan. మనకి ఈ అన్ని ఇష్యూస్ చూస్తుంటే ఈ కేస్కి మనకి మెయిన్ పివటల్ పాయింట్ అండ్ మెయిన్ పివటల్ మ్యాన్ ఈ పసుపెట్టి చిరంజీవి అనిపిస్తుంది. మా ప్రైమా ఫ్యాసీగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. చిరంజీవి అనేవాడు, వీడి ఏజ్ 34 years, అడవి కొడంబేడు విలేజ్, ప్రిచుటూరు మండల్, చిత్తూరుకి చెందినవాడు. ఇయర్ 2000లో ఫస్ట్ వీడు మలేషియాకి వెళ్ళి
అక్కడ వేరియస్ కెసినోస్లో ఒక స్టీవర్డ్ మాదిరిగా పనిచేశాడు. అదేవిధంగా 2007లో సింగపూర్కు వెళ్ళి అక్కడున్న కొన్ని ఇంపార్టెంట్ కెసినోస్ లైక్ శాండ్ రివార్డ్స్ కెసినో, జెంటింగ్ ఐలాండ్ కెసినో ఇలాంటి కెసినోలో స్టీవర్డ్షిప్ చేస్తూ ఫ్యామిలీని సపోర్ట్ చేయడం జరిగింది. దిస్ ఇస్ వేర్ ద హోల్ మోడస్ ఆపరెండి ఆఫ్ ది అక్యూజ్డ్ స్టార్ట్స్. ఈ కసినోలో పని చేస్తున్నప్పుడు చాలామంది రిచ్ అండ్ అఫిలియంట్ పీపుల్ లైఫ్ స్టైల్ని చూసి, చాలామంది వచ్చి ఎలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు దాన్ని చూసి ఇంపార్టెంట్గా ఇలాంటి పీపుల్ మీద వీడు కాన్సన్ట్రేట్ చేసి ఏదో ఒక ఇల్లీగల్ మేనర్లో, ఒక క్రిమినల్ మేనర్లో డబ్బులు సంపాదించాలని వీడు ఒక ప్లాన్ హ్యాక్ చేసుకున్నాడు. దీని భాగంగా ఒక ఎలాబరేట్ ప్లాన్ వేసుకున్న తర్వాత he first decided to target all the affiliate VIPs and important political leaders. ఈ ఎంఓ గురించి ఇంపార్టెంట్ అండ్ డీటెయిల్డ్గా చెప్పాలంటే ఒక పర్సన్ ఒక పొలిటికల్ రైవల్లో ఇంపార్టెంట్ పొలిటికల్ రైవల్స్ని తీసుకొని వారి గురించి కంప్లీట్గా ఇంటర్నెట్, యూట్యూబ్, ఫేస్బుక్ ఇవన్నీ వాడేసి హీ ప్రిపేర్స్ ఎ కంప్లీట్ ఎగ్జాస్టివ్ డేటా అండ్ కంప్లీట్ ఎగ్జాస్టివ్ ప్రొఫైల్ ఆఫ్ ఎ పొలిటికల్ లీడర్. ఒక పొలిటికల్ లీడర్ గురించి వారికి ఉన్నటువంటి రైవల్స్, వారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్, సోషల్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఇలాంటివి చాలా డీటెయిల్డ్గా రీసెర్చ్ చేస్తాడు ఫస్ట్. దీని భాగంగా మీరు చూసుకోవచ్చు ఇక్కడ we have also seized a tab that has all the detailed profiles downloaded. ఇంటర్నెట్లో కొన్ని వెబ్సైట్స్లో చాలా లీడర్స్ గురించి ప్రొఫైల్స్ ఆల్రెడీ అవైలబుల్ ఉంటుంది రెడీమేడ్గా. ఆ ప్రొఫైల్స్ని వీడు డౌన్లోడ్ చేసి మళ్ళీ వీడు బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేసుకుంటాడు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రెస్ మీట్ జరిగింది, ఎవరైనా ఇద్దరు పొలిటికల్ రైవల్స్ మాట్లాడుకొని ఒకరి మీద ఇంకొకరు కామెంట్స్, అదేవిధంగా ఇంకొకరి మీద అలిగేషన్స్ చేస్తుంటే వెంటనే దాన్ని నోట్ డౌన్ చేసి ఏ ఇష్యూ మీద అటాక్ చేసుకుంటున్నారు, ఏ ఇష్యూ మీద వారికి రైవలరీ ఉన్నాయి, పార్టీసు, వారి ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్, సోషల్ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలియల్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ నోట్ డౌన్ చేస్తూ ఆ రైవల్స్ని ఫస్ట్ అప్రోచ్ అవుతాడు. ఫర్ అ మానిటరీ కన్సిడరేషన్, ఫర్ అ మనీ పర్టిక్యులర్ సమ్ ఆఫ్ మనీ, ఐ కెన్ ఫోర్జ్ ఎ ఫ్యూ డాక్యుమెంట్స్ అండ్ గివ్ ఇట్ టు యూ. మీ రాజకీయంగా మీ రైవల్స్ ఎవరున్నారు, వారి దగ్గర చాలా ఆస్తులు ఉన్నాయి, ఫారిన్లో వారికి ఆస్తులు ఉన్నాయి, ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇలాంటి ఒక డాక్యుమెంట్స్ని నేను సృష్టించగలుగుతానని వారి దగ్గర వెళ్ళి ఫస్ట్ అప్రోచ్ అవుతాడు. ఏదైనా మానిటరీ బెనిఫిట్స్కి, ఇలాంటి ప్రలోభనలకి, ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్కి ఎవరైనా మారిపోతే యాక్సెప్ట్ చేస్తే వారికి ఎలా కావాలో అలాంటి డాక్యుమెంట్స్ని వీడు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. చాలా చక్కగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ మై టీమ్, రూరల్ డిఎస్పీ గారు, రూరల్ ఎస్హెచ్ఓ దుర్గాప్రసాద్ గారు, పోర్ట్ సిఐ శ్రీనివాస్ గారు, పోర్ట్ ఎస్ఐ విశ్వనాథ్ గారు, కావ్లీ రూరల్ సిఐ అశోక్ గారు చాలా చక్కగా రెస్పాండ్ అయ్యి ప్రతి ఒక్క సింగిల్ డాక్యుమెంట్, ప్రతి ఒక్క సింగిల్ ఎవిడెన్స్న విత్ ఇన్ అ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ 2 days, అదేవిధంగా 10 days చేసిన హార్డ్ వర్క్లో ఈరోజు మీ ముందు ఈ ఎఫర్ట్ ఉంది. ఇట్ హ్యాస్ కమ్ అవుట్ టు ఎన్ వండర్ఫుల్ సక్సెస్. నౌ డీటెయిల్డ్గా వీరి గురించి చెప్పాలంటే ఇప్పుడు వాట్ ఈస్ ది మోడస్ ఆపరెండి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా యూ కెన్ గివ్ దిస్. ఈ కేసులో చాలా సెన్సిటివ్ నేచర్ ఉంది కాబట్టి ఒక్కొక్క డాక్యుమెంట్న నేను మీ ముందు పెట్టడం జరుగుతుంది. ఐ కెన్ హ్యావ్ ది ఫస్ట్ ఆ ప్లెయిన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, ఎంప్టీ డాక్యుమెంట్స్, అది వన్ ఫస్ట్. ఈ ముద్దాయిది మనకి 2 ఇంపార్టెంట్ మోడస్ ఆపరెండి ఉన్నాయి. ఎలా క్రియేట్ చేస్తారంటే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా వన్ కైండ్ ఆఫ్ మోడస్ ఆపరెండి ఈస్ టేకింగ్ ఎంప్టీ బ్యాంక్ డిపాజిట్ స్లిప్స్ అండ్ మనీ ట్రాన్స్ఫర్ స్లిప్స్. వీడు మలేషియా, సింగపూర్లో చాలా తిరిగాడు కాబట్టి, చాలా పని చేశాడు కాబట్టి అక్కడ ఉన్న ప్రతి ఒక్క డీటెయిల్డ్ సిస్టమ్స్, రెవెన్యూ సిస్టమ్స్, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఇలా మీద చాలా మంచి అవగాహన ఉంది వీడికి.
అదేవిధంగా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్లో వెళ్ళినప్పుడు, ఈ ఫ్లైట్స్ ఎక్కినప్పుడు వీడు చిన్న చిన్నగా వాటితో వచ్చినప్పుడు హీ కలెక్ట్స్ స్మాల్ డాక్యుమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇమిగ్రేషన్ స్లిప్స్ కలెక్ట్ చేసుకుని వస్తాడు. బ్యాంక్కి వెళ్ళినప్పుడు టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ స్లిప్స్ తీసుకుని వస్తాడు. ఇప్పుడు మీ ముందుకు చూపిస్తున్నాను డిబిఎస్ అనే బ్యాంక్ది టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్. మా దేశంలో ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడైనా మీ బ్యాంకులకు వెళ్తే ఇఫ్ యూ వాంట్ టు ట్రాన్స్ఫర్ ఎలక్ట్రానికలీ మీకు ఒక ఫస్ట్ డిపాజిట్ స్లిప్స్ కానీ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ స్లిప్ కానీ ఇస్తారు. అదేవిధంగా ఈ డిబిఎస్ బ్యాంక్ది వీడు ఆల్మోస్ట్ మనకి మోర్ దెన్ 100 దొరికాయి. జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ స్పెసిమెన్స్ మీకు కొన్ని చూపిస్తున్నాను. ఇలాంటి డాక్యుమెంట్స్ని ఫస్ట్ తీసుకుని వస్తాడు. దట్ ఈస్ ఆఫ్ డిబిఎస్ బ్యాంక్. ఇది ఓసిబిసి బ్యాంక్ది, మనకి దొరికే ఓసిబిసి బ్యాంక్స్ ఇవి. ఇది ఆర్హెచ్బి బ్యాంక్ది. సో ఇంకా చాలా మనకి we've got a large number of empty documents. So just for specimen sake మీకు చూపిస్తున్నాం. ఓకే, వన్ ప్రిపేర్డ్ వీ కెన్ షో. ప్రిపేర్ అయినటువంటిది ఎలా చేస్తారని. ఇలాంటి ఎంటీ డాక్యుమెంట్స్ని తీసుకుని వచ్చిన తర్వాత ఇద్దరు ఇంపార్టెంట్ పర్సన్స్న వీడు హైర్ చేయడం జరిగింది. ఎవరు వీరు ఇంపార్టెంట్ పర్సన్స్ అంటే, 1 జి హరిహరన్ అని. మీ ముందు చూస్తుంటే ఒక డాక్యుమెంట్న పర్ఫెక్ట్గా లీగల్గా మనము ఫోర్జరీ చేయాలంటే దానికి నంబర్ 1 సిగ్నేచర్స్ సంతకాలది అవసరం ఉంటాయి, రెండోది సీల్స్ది అవసరం ఉంటాయి. హరిహరన్ అండ్ వెంకట్ కృష్ణ ఈ ఆస్పెక్ట్లో వీడికి చాలా హెల్ప్ చేశారు. నంబర్ 1 ఈ హరిహరన్, జి హరిహరన్ హూ ఈజ్ 48 years of age and from Tiruvallur city and town. He has manufactured seals like this for him. ఇలాంటి ఫేక్ సీల్స్న, ఫ్యాబ్రికేటెడ్ సీల్స్న తయారు చేయించుకున్నారు. అదేవిధంగా వెంకటకృష్ణ అనే ఒక పర్సన్న హైర్ చేసుకొని వీడు కరెక్ట్గా బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ సేకరించిన తర్వాత ఇలాంటి ఎంటీ అప్లికేషన్స్ మీద ఎలాంటి డేటాను ఎంటర్ చేయాలని వీడు ఒక చేతుల్లో రాసి ఇస్తాడు. ఈ టైపిస్ట్ తర్వాత దాన్ని డీటెయిల్గా దాని మీద టైప్ కొట్టి ఇలాంటి ఒక డాక్యుమెంట్ని తయారు చేసుకుంటారు. ఈ ముందు జరిగిన చాలా ప్రెస్ మీట్లో మీరందరూ చూసుంటారు. ఇలాంటి డాక్యుమెంట్స్న ప్రజెంట్ చేయడం జరిగింది. ఒక రైవల్స్ ఇన్నొక రైవల్ ఎమ్మెల్సీ గారి మీద ప్రజెంట్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ వాట్ హ్యాస్ బీన్ ప్రిపేర్డ్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎ టైపిస్ట్. దీన్ని చేసిన తర్వాత దీన్ని ఒక కలర్ జెరాక్స్ కానీ నార్మల్ జెరాక్స్ కానీ తీసి ఫస్ట్ ఎవరైనా పొలిటికల్ రైవల్ ఉంటే వారి దగ్గర అప్రోచ్ అవుతారు. దెన్ ఫర్ అ మానిటరీ కన్సిడరేషన్ హీ దెన్ సెల్స్ దీస్ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంటెడ్ డాక్యుమెంట్స్ టు ది పర్సన్ హూ అగ్రీస్ టు పే ది సెడ్ అమౌంట్. నెక్స్ట్ మన ఓసిబిసి బ్యాంక్లో కొన్ని ఎనెక్స్చర్స్ మీ దగ్గర ఉన్న దీంట్లో చూడొచ్చు. ఇలాంటి డిపాజిట్ స్లిప్స్ కూడా తయారు చేయడం జరుగుతుంది. ఈ రైట్లో చూస్తే ఇట్ సేస్ ఓసిబిసి బ్యాంక్ రిసీవ్డ్ అని ఒక సీల్ ఉంది. ఈ సీల్ వేసిన తర్వాత ఎవరు పేరు కావాలి, ఏ పొలిటికల్ పేరు, రైవల్ పేరు కావాలి, వీడు దాన్ని తయారు చేయించి అందించడం జరుగుతుంది. దిస్ ఇస్ ద బేసిక్ ఎంఓ. రెండో ఎంఓ వీడిది ఏంటంటే, వీ కెన్ గెట్ దట్ వైట్ పేపర్ స్టిక్ చేసిన సెకండ్ ఎంఓ. ప్యాలెస్ హోటల్. రెండో ఎంఓ ఏంటంటే, ఫస్ట్ ఎంఓ ఇస్ ఆన్ ఎ ఎంటీ డాక్యుమెంట్ హీ ప్రిపేర్స్ 1 డాక్యుమెంట్. రెండో ఎంఓ ఏంటంటే ఆల్రెడీ ఉన్న డాక్యుమెంట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ రాఫెల్స్ టౌన్ క్లబ్ అని ఒక ఏదో హోటల్ కానీ లాడ్జింగ్ కానీ క్లబ్ కానీ ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత సిన్స్ హీ వాజ్ ఆల్రెడీ వర్కింగ్ యాజ్ స్టీవర్డ్ వీడికి హోటల్స్ దీనికి కదా యాక్సెస్ చాలా ఎక్కువ ఉంది. ఈ రాఫెల్స్ టౌన్ క్లబ్ అనేదన్న ప్లేస్లో ఒరిజినల్ రిసీప్ట్ అండ్ అకౌంట్ స్టేట్మెంట్ ఈజ్ ఆఫ్ ట్యాంగ్ బ్యాంక్ జీ. ఈ ఒరిజినల్ ఉన్న దాంట్లో ఏం చేస్తారంటే ఒక వైట్ పేపర్ స్టిక్ చేసి ఎవరిది వారికి పేరు కావాలి దానికి ఒక వైట్ పేపర్ స్టిక్ చేసుకుంటాడు. ఇట్లా వైట్ పేరున స్టిక్ చేసి దీన్ని జెరాక్స్ తీస్తాడు. జెరాక్స్ తీసిన తర్వాత ఒక ఎంటీ ఫ్యాబ్రికేటెడ్ ఇలాంటి ఒక డాక్యుమెంట్ మీద ఒక వైట్ షీట్ ఇలాంటి ఏం కావాలి ఇన్పుట్ డేటా అంటించిన తర్వాత ఈ టేక్స్ ఏ జెరాక్స్. జెరాక్స్ తీసిన తర్వాత ఇది ఒరిజినల్గా బయట వస్తుంది. సో దీస్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ ఎంఓస్ దట్ ఈస్ ఫాలోయింగ్.
ఒకటి ఎంటీ మీద టైప్ చేసి ఇవ్వడము, ఒకటి పాత దాంట్లోనే వైట్ పేపర్ అంటించి కావాల్సిన పేర్లని ఎంటర్ చేసి జెరాక్స్ తీసి అందించడము. వీరిది పెద్ద సెకండ్ ఎంఓ. మనకి ఎమ్మెల్సీ గారు రూరల్ స్టేషన్లో వచ్చి ఇచ్చినటువంటి కంప్లైంట్లో వన్ ఆఫ్ ది కంప్లైంట్స్ గివెన్ వాజ్ దట్ దేర్ వాజ్ సమ్ ఫ్యాబ్రికేటెడ్ ఫోన్ కాల్స్ పర్పటెడ్ టు హ్యావ్ బీన్ మేడ్ అని. ఇండియా నుంచి చేసినటువంటి ఒక కాల్స్ మాకి ఎనెక్స్చర్ రూపంగా కంప్లైంట్ అఫిక్స్ చేసి ఎమ్మెల్సీ గారు ఇవ్వడం జరిగింది. దీన్ని మనం ఇంకా డీటెయిల్డ్గా సర్చ్ అండ్ సీజర్లో వెళ్ళుంటే ఆ సర్చ్ అండ్ సీజర్లో మనకు దొరికిన డాక్యుమెంట్స్ ప్రకారంగా సేమ్ ఈ MO2 ఏది చెప్పానో ఆ MO2 అది ఇక్కడ పాటించడం జరిగింది. ఒక వైట్ పేపర్ ఏదో ఒక స్టార్ హబ్ అని పాత టెలిఫోనిక్ రికార్డ్స్ బిల్ ఉంటే దిస్ ఈజ్ వన్ బిలాంగింగ్ టు మిస్టర్ పచ్చముత్తు మురుగన్. వీర్ డాక్యుమెంట్స్ మీద ఈ టెలిఫోన్ బిల్ మీద పేరున స్టిక్ చేసి ప్రింట్అవుట్ తీసి దాన్ని జెరాక్స్ తీసిన తర్వాత it was passed off as an original telephonic record. These are the major MOs that he has been doing. దీంతో భాగంగా మనము డీటెయిల్డ్గా వెళ్ళినప్పుడు మనకి తెలిసింది ఏంటంటే వీడికి ఒక పాస్పోర్ట్ కాదు, ఈజ్ ఆల్రెడీ హ్యావింగ్ 2 forged documents and passports with him. 2000 ఇయర్లో వెళ్ళినప్పుడు he went on one name, మళ్ళీ 2007లో he was deported for overstaying his visa. Then again in 2010 he travelled on a different visa to Singapore. So he's also, with the help of some of the people in and around Tiruvallur town, he's managed to secure passports in a forged manner. Now దీంట్లో search and seizure భాగంగా మనం వెళ్ళినప్పుడు we have also recovered some SIM cards. అరౌండ్ 6 సిమ్ కార్డ్స్ మనము సీజ్ చేయడం జరిగింది. ఈ సిమ్ కార్డ్స్లో వేరియస్ పొలిటికల్ రైవల్స్ దగ్గర, పొలిటికల్ పర్సనాలిటీస్ దగ్గర 2-3 చోట్ల మాట్లాడడం జరిగింది. మన కొన్ని డీటెయిల్డ్గా CDR అనాలిసిస్లో అవన్నీ మనం బయటకు తీయడం జరిగింది. ఇంకా చాలా మనకి ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉంది. 24 hours మనకి గడువు ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ టు ప్రొడ్యూస్ ది అక్యూజ్ విత్ ఇన్ 24 hours of picking him up. So సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్, లీగల్ ప్రొసీజర్స్ పాటిస్తూ వెంటనే అక్యూజ్న మనము రిమాండ్ ఈ రోజు విత్ ఇన్ 6 o'clock రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ 5 సెల్ ఫోన్స్ ఏది ఉన్నాయో దీంతో పాటు ఒక ల్యాప్టాప్ సీజ్ చేయడం జరిగింది. డీటెయిల్డ్గా ఈ ల్యాప్టాప్, ట్యాబ్స్, తర్వాత మొబైల్ ఫోన్స్న we will analyze the evidence further in a very detailed, in a very concise and in the most legally transparent manner. ఇవన్నీ అయిన తర్వాత we will be able to take a decision, and ఇవన్నీ అయిన తర్వాత we will ensure that the comprehensive charge sheet is filed within the stipulated days that we have to submit to the court. Yeah. The last piece of evidence which can be shown here importantly is that కొన్ని అనెక్స్చర్లో ఇచ్చిన దాంట్లో ల్యాండ్ డాక్యుమెంట్స్ చూపించారు. ఫలానా ఏరియాలో ఫలానా డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఫలానా ప్రాపర్టీస్ ఉన్నాయి, ఫలానా పర్సన్స్కి, ఎమ్మెల్సీ గారికి ఫర్ ఎగ్జాంపుల్ మన ఇచ్చిన కేసులో ఎమ్మెల్సీ గారి మీద అలిగేషన్స్ పెట్టడం జరిగింది. హీ హాస్ బికమ్ అవర్ కంప్లైనెంట్. ఎమ్మెల్సీ గారు ఇచ్చిన దాంట్లో హీ వాజ్ టోల్డ్ దట్ ఎ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ purported to having his name owing properties outside the country అని ఒక డాక్యుమెంట్ తయారు చేయడం జరిగింది. ఈ డాక్యుమెంట్స్ ప్రకారం మనం చూస్తే ఇంటర్నెట్లో వెళ్ళి LHDN మలేషియా అని వీరు రెవెన్యూ అథారిటీ మలేషియాలో వీరి దగ్గర డౌన్లోడ్ చేసుకుని ఫామ్స్ను ఇదే నేను చెప్పిన MO ప్రకారంగా టైపిస్ట్తో హెల్ప్లో డీటెయిల్డ్ పేరున ఎంటర్ చేస్తూ ఆ సీల్స్ అన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఒక ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్న క్రియేట్ చేసి అందరి ముందు అందించడం జరిగింది. సో లాస్ట్లీ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ద టీమ్ వన్స్ అగైన్ ఫర్ అ వండర్ఫుల్ అండ్ ఎ థరో ప్రొఫెషనల్ జాబ్ డన్. మీరందరికీ తెలిసినట్లు ఇది చాలా సెన్సిటివ్ కేసు. ఇది దీంట్లో ప్రజాప్రతినిధులు
ఇన్వాల్వ్ అయినారు కాబట్టి మనకు ఒక యాడెడ్ పీస్ ఆఫ్ మనకి ప్రొఫెషనలిజం, స్పీడ్ అండ్ ఇన్ అకార్డెన్స్ విత్ ది లీగల్ ప్రొసీజర్స్ మనము చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అవర్ టీమ్ హ్యాస్ డన్ అన్ ఎక్సలెంట్ జాబ్. ఐ కంగ్రాచులేట్ దెమ్ అండ్ ఐ హోప్ ఈ లాజికల్ కన్క్లూజన్స్కి ఈ కేసును తీసుకువెళ్ళి ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఇంకా ముద్దాయిలు ఎవరెవరు ఉన్నారో whoever it is, we will take a stern action against the people who are found to be indulging in such practices. Necessary-గా ప్రజాప్రతినిధులు ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడము, వారి మీద అలిగేషన్స్ చేయడము, ఇలాంటి కల్చర్ క్రియేట్ అవ్వకుండా మన ఒక పోలీస్ మెషినరీ ఏది ఉంది అప్రమత్తంగా ఉండి we will take stern action and ensure this culture doesn't go ahead. Congratulations once again, and I request you to present the accused also along with the typewriter and this one. Accused ayin tarvata I'll take questions also. Okay, accused na meer teeskunin tarvata I'll take questions also. TIP అవసరం లేదంటే టీ వచ్చా? టీ వచ్చా మా TIP అవసరం లేదు కదా? అవసరం లేదనుకుంటా. 2 hours ఉంది కాబట్టి లీగల్ ఇస్ నాట్ అ ప్రాబ్లమ్. ఓకే, తీసా కాబట్టి షో ఇట్. యా, యూ కెన్ డూ ఇట్. ఇది కొంచెం ఇమిగ్రేషన్ స్లిప్ గురించి మాట్లాడాలి. పర్లేదు బాబు, తీ, నో ప్రాబ్లం. ఓకే, పర్లేదు బాబు, ఇట్స్ ఓకే, తీసే. ఓకే, ఇస్ ఇట్ ఫైన్? సరిపోతుందా? అయిందా? Okay. Before you ask one question, yeah, I'll just come to you. ఒక నిమిషం. మనకి కంప్లైంట్లో వచ్చిన దాంట్లో ఇమిగ్రేషన్ స్లిప్స్ గురించి చాలా మనకి ఒక అనెక్స్చర్ ఇవ్వడం జరిగింది. ఈ ఇమిగ్రేషన్ స్లిప్స్ గురించి మనము ఆల్రెడీ 2 issues మాట్లాడాల్సింది ఉంది. నంబర్ 1, త్రూ ప్రాపర్ ఛానల్ మనము ఇమిగ్రేషన్ అథారిటీస్ కానీ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ త్రూ ప్రాపర్ ఛానల్ ద్వారంగా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాంక్స్ హూ ఆర్ దేర్ ఇన్ సింగపూర్ అండ్ మలేషియా, వీరికి అఫీషియల్ ఛానల్ త్రూ ఆస్కింగ్ దేర్ స్పెసిమన్ కాపీస్ ఆఫ్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ అడగడం జరుగుతుంది. వీ హావ్ ఆల్రెడీ రిటర్న్ అఫీషియల్ మెయిల్స్ టు దెమ్. ఈ ఇమిగ్రేషన్ స్లిప్స్ మీరు ఎవరైనా ఎయిర్పోర్ట్ ట్రావెల్ చేస్తే దే ఆర్ అవైలబుల్, కట్టుకట్లా అవైలబుల్ ఉంటాయి. ఇమిగ్రేషన్ స్లిప్స్ ఎంటర్ చేసి మీ వీసా స్టాంపింగ్ అయిన తర్వాత దాని ఇమిగ్రేషన్ స్లిప్స్ అవైలబుల్ ఉంటాయి. ఈ ఇమిగ్రేషన్ స్లిప్స్న వీడు వెళ్ళినప్పుడు ఇమిగ్రేషన్స్ ఏదైతే ఉన్నాయి ఆ సంతకం ఆఫీసర్స్ది, మలేషియన్ ఇమిగ్రేషన్ అథారిటీ సంతకం తీసుకొని ఎంటీ అరైవల్ కార్డ్స్ అండ్ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ హాంకాంగ్ ఇలాంటి ఒక ఎంటీ స్లిప్న తీసుకొని కావాల్సిన పేరున రాసి వీడు జెరాక్స్ తీసి దాన్ని అంటిస్తాడు. అంటించిన తర్వాత ఈ విల్ టేక్ అగైన్ న్యూ జెరాక్స్. సో చాలా ఎక్కువ తెలివితేటల్లో ఒక క్రిమినల్ మైండ్ని యూజ్ చేసి డీటెయిల్డ్గా ప్లాన్ చేసి ఈ మొత్తం డాక్యుమెంటేషన్ క్రియేట్ చేయడం జరిగింది. సో వీ విల్ టేక్ స్టర్న్ యాక్షన్ అగేన్స్ట్ హూఎవర్ దీస్ పీపుల్ ఆర్. అలాంటి పీపుల్ ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళన వీ విల్ కీప్ అ ట్రాక్ ఫర్దర్ ఆల్సో. ఇలాంటి ముఠాలు వేరే ఉన్నాయా దాని మీద మనం దృష్టి సాధించి వీ విల్ టేక్ స్పెసిఫిక్ యాక్షన్. ఐ థింక్ ఐ విల్ టేక్ సమ్ క్వశ్చన్స్ రైట్ నౌ. You can ask some questions. దేంది? అవునండి,
మన దగ్గర ప్రైమా ఫేసి సర్చ్ అండ్ సీజర్కి వెళ్ళినప్పుడు మనకి ఏదైతే డాక్యుమెంట్స్ దొరికాయి దాని మీద ఈరోజు మీ ముందు పెట్టడం జరిగింది. దాని మీద ఇంకా నెక్స్ట్ మనం పోలీస్ కస్టడీకి విల్ బి అప్లయింగ్ అగైన్, సిన్స్ చాలా తక్కువ టైం ఉంది కాబట్టి 24 అవర్స్లో వీ కెనాట్ కంప్లీట్ ద హోల్ ఇన్వెస్టిగేషన్ ఇన్ 24 అవర్స్. సో మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఇలాంటి ఎలా సృష్టించాడు, ఎలా క్రియేట్ చేశాడు, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ తీసుకొని we will be examining both of them, and then we'll come to a final conclusion and ensure it is followed according to the legal principles. Yeah, next. Already నేను చెప్పినట్లు మన analysis of call records, analysis of available evidence in the last 10 days లో వీరి ముగ్గురు మీద మనము prima facie evidence ఉంది. ఇంకా మనం ఎవిడెన్స్ గ్యాదర్ చేస్తున్నాము. ఎవరి మీద మనకి ఎవిడెన్స్ కరెక్ట్గా వచ్చిన వెంటనే ఆల్ ఆఫ్ యూ నో దట్ దెర్ ఇస్ అ కోర్ట్ స్టే టిల్ 17th ఆన్ ది అరెస్ట్ ఆఫ్ ది అక్యూజ్డ్ వన్, దట్ ఈస్ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద మనకి అరెస్ట్ మీద స్టే ఉంది. ఆఫ్టర్ టేకింగ్ ది కోర్ట్ ఆర్డర్స్, వాట్ ఎవర్ ది కోర్ట్ ఆర్డర్స్, ఆఫ్టర్ ది కౌంటర్ అఫిడవిట్ ఇస్ ఫైల్డ్, ఆఫ్టర్ వి ఎగ్జామిన్ ది అవైలబుల్ ఎవిడెన్సెస్ ఆఫ్ కన్వైవెన్స్ of conspiracy and 120B establish అయిన తర్వాత we will decide what further legal action to be taken. మళ్ళీ నేను చెప్తున్నాను, ఇది ఒక సెన్సిటివ్ కేస్ కాబట్టి మా దృష్టి ఎలా సాధించామంటే అన్బయస్డ్గా కూలంకుషంగా దీన్ని మనము డీటెయిల్డ్గా ఫైనలైజ్ చేసి యాజ్ పర్ ది లీగల్ స్టాండర్డ్ ప్రిన్సిపల్స్ ఈ ఇన్వెస్టిగేషన్ ట్రాన్స్పరెంట్ మేనర్గా లీస్ట్ పాసిబుల్ టైంలో ఫినిష్ చేయాలని ట్రై చేసాం. సో ఎనీథింగ్ ఎల్స్ అగైన్ యూ కెన్ ఆస్క్. అవునండి, ప్రైమా ఫేసి వీఆర్ రిసీవింగ్ సమ్ ఎవిడెన్స్. ఆల్రెడీ మన దగ్గర ఎస్టాబ్లిష్ అయింది కొన్ని ప్రైమా ఫేసి ఎవిడెన్సెస్, బట్ వీ షుడ్ నాట్ బి ఏబుల్ టు డిస్క్లోజ్ సర్టన్ ఈవెంట్స్ హియర్ బికాస్ ఇది నంబర్ 1 సబ్ జుడిస్ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ కోర్ట్ ఆర్డర్ స్టేలో ఉంది. రెండోది హాఫ్ ఎవిడెన్స్లో నేను మాట్లాడలేను, ఎందుకంటే ఎస్టాబ్లిష్ అయిన తర్వాత నేను దాన్ని పోలీస్ కస్టడీ తీసుకొని వార్డ్ స్టేట్మెంట్లు, అదేవిధంగా ఇంకా డీటెయిల్డ్ అనాలిసిస్ ఆఫ్ సిడిఆర్, కాల్ రికార్డ్స్, ఇలాంటి డీటెయిల్డ్ టెక్నికల్ అనాలిసిస్కు వెళ్ళాలి నేను. అయిన తర్వాత వీ విల్ టేక్ అ ప్రాపర్ కాల్, బట్ ప్రైమా ఫేసి వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ఎవిడెన్స్. అవునండి, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. మా ఇచ్చిన దాంట్లో కొన్ని పేర్లు వచ్చాయి, బట్ మొదలుపెట్టింది ఈ కేసులో మొదలుపెట్టాడు. ఈజ్ హ్యావింగ్ అ డేటాబేస్ ఆఫ్ సమ్ ఆఫ్ ది పొలిటీషియన్స్. ఆ పొలిటీషియన్స్ లిస్ట్లో ఇదేమో సక్సెస్ అయి ఉంటే వీడు ఇంకా వేరే స్థాయికి వేరే లీడర్స్ దగ్గరను జోలుకి వెళ్ళుండేవాడు వీడు.